పౌర్ణమి అంటే సాయిబాబాని ఎక్కువగా కొలిసేటువంటి భక్తులు ఈరోజు నరసరావుపేట సత్తెనపల్లిలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి కూడా భారీగా తరలి వస్తున్నారు. అన్నదాన కార్యక్రమంలో ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ప్రస్తుతం ఆయన దర్శించుకున్నారు. ఆయన మాటలను తెలుసుకున్నా ఈరోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు కానీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ముఖ్యంగా గురు పౌర్ణమి అంటే అనేక మంది అటు చదువు చెప్పిన గురువులు కానీ ఏ పనిలోనే ఒక గురువు ఉంటారు. గురు పౌర్ణమి సందర్భంగా మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ సమస్త భక్తులందరూ కూడా సాయిబాబా దగ్గరికి వచ్చి గురు పౌర్ణమి చేసుకుంటున్నారు. గురు పౌర్ణమి రోజు అందరం కూడా మరి శివపూజ చేసి గిరిప్రదక్షిణ చేస్తూ అలవాటు. మరి అరుణాచలంలో కొన్ని లక్షల మంది భక్తులు గిరిప్రదక్షిణ పాల్గొంటారు. అదేవిధంగా నరసరావుపేట గిరిప్రదక్షిణ చాలామంది భక్తులు మరి వాళ్ళు గురు పౌర్ణమి చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి రోడ్డు సాయిబాబాలో గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. ప్రతి మనిషికి ప్రతి పనిలో కూడా గురువు ఉంటాడు. వాళ్ళ గురు పౌర్ణమి రోజు అందరూ కూడా ప్రతి వ్యక్తి ఆ గురువుగారిని పూజించుకొని కార్యక్రమాన్ని మొదలు పెడతాము. మరి అందరం కూడా ఇవాళ వ్యవసాయం మొదలుపెట్టే కాలం కాబట్టి అందరూ కూడా విత్తనాలు వేయాలన్నా పొలాలు దున్నుకోవాలన్నా వీటన్నిటికీ ముందు గురువుగారిని నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మనం పనికి ముందుకు వెళ్తాం. కాబట్టి ఎక్కువగా గురు పౌర్ణమి రోజు సాయిబాబా గుడిలో ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతుంది. గురు పౌర్ణమి చేసుకొని ఎందరో సందర్శించారు. వాళ్ళ సత్తెనపల్లి రోడ్డు సాయిబాబా గుడిలో దాదాపు 20,000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రణాళికతో పాటు అభివృద్ధితో పాటు నరసరావుపేట అభివృద్ధితో పాటు దేవాలయ చాలా దృష్టి సారించింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలు కూల్చివేతలుగా అనేక దేవుళ్ళ పైన కూడా చాలా ప్రభుత్వం దృష్టి నరసరావుపేట ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళిక తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి పరిగెత్తుతూ ఉంటుంది. అదేవిధంగా మరి కాలువలు శుభ్రం చేసినాము, రోడ్లు బాగా చేసినాము. దేవాలయాల దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంచి గురు పౌర్ణమి రోజు అందరం కూడా ఊళ్ళన్నీ శుభ్రంగా ఉండాలి. హిందూ మతాన్ని కాపాడాలి. అన్ని మతాలతో పాటు హిందూ మతాన్ని కూడా కాపాడుకుంటూ గురు పౌర్ణమి రోజు మరి ఇవాళ సాయిబాబా పూజ చేసుకుంటూ ఉన్నాము. మరి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్లు కానీ పరిశుభ్రత కానీ దేవాలయాలన్నీ బాగు చేసుకుంటాం. అదేవిధంగా గడిచిన 5 ఏళ్ళుగా మీరు గమనించారు, మరి దేవాలయాలు పగలగొట్టడం జరిగింది. రోడ్లు పాడైపోయినాయి. మరి పరిశుభ్రత లేదు. ఇవన్నీ కూడా కాపాడాలంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మోడీ గారు ఆశీస్సులతో మేమందరూ కూడా ముందుకెళ్తున్నాము. మరి ఇటువంటి కార్యక్రమాన్ని గురు పౌర్ణమి ఎంతో సంతోషంగా మేమందరం కూడా గురు పౌర్ణమి కార్యక్రమాన్ని చేసుకుని గురువుల్ని మరి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు కార్యక్రమం విజయవంతం కావాలంటే ఇటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల తీర్పుని గౌరవించాలి. మరి ఆ విధంగా గౌరవించకుండా ఎక్కడో ఒక చిన్న వైసీపీ నాయకులు ఇంతమంది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. ఇద్దరు కూడా కిరాయి గుండాలు, రౌడీ టీటర్లు. వాళ్ళ మధ్యలో గొడవకి రాజకీయాన్ని పొలవడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నేర్చుకోవాలి. 5 ఏళ్ళు మీరు చేసిన దుర్మార్గాలు, దురాగతాలు, అవినీతితో ఎప్పుడు ఒకసారి నెంబర్ వేసుకోండి. ఇది ఇద్దరు రౌడీ టీటర్ల మధ్య జరిగిన గొడవ, పార్టీకి సంబంధం లేదని అందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు కూడా ఇంతకుముందు వైసీపీలో ఉన్నవాళ్ళే. ఇద్దరు వైసీపీ రౌడీ టీటర్ల మధ్య గొడవ. మరి దీన్ని మరి ఉదాహరణ వేసుకొని మీరు రాజకీయంగా ఎలా ఇద్దామని చెప్పి చాలా అవమానకరం, సిగ్గుచేటు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఎవరు కూడా మరి ఎంకరేజ్ చేయరు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఓటమిని జీర్ణించుకోలేక ఇటువంటి ఆయన కామెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనం కూడా ఒకటే చెప్తున్నాం, ఓటమిని గౌరవంగా స్వీకరించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. కావాలంటే ప్రజాస్వామ్యంలోకి వచ్చి మీరు పోరాటం చేయండి. ప్రజలకు చంద్రబాబు కూడా చాలా తీవ్ర గతంలో జరిగినటువంటి అనేక పరిణామాలు ఇవాళ కేవలం ఇప్పటి వరకు అసెంబ్లీకి కూడా రానటువంటి రోజు జరిగినటువంటి ఘటనకి కేవలం రాజకీయ లబ్ధి కోసం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఓటమి చెందిన తర్వాత ఓటమిని జీర్ణించుకోలేక నేను మారాను, ఇంతకుముందు దొంగని వాళ్ళ దొరైనానంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నైతిక విలువ లేని మనిషి,
కోడికత్తి కేసు కానీ బాబాయిని హత్య చేయడం కానీ అదేవిధంగా ఎంతోమంది కిరాయి గూండాలతోటి మరి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు హత్య చేయడం జరిగింది. కొన్ని వేల మంది మీరు అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్మరు. మీరు జనావాసంలో రావద్దు. ఎందుకంటే మీరు జనావాసంలోకి వస్తే అడవిలో తిరిగే తోడలు లాంటి వాళ్ళు. మీరు మీ మానసిక ప్రవృత్తి బాగలేదు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మీరు ప్రయత్నం చేయరు. దుర్మార్గాల్ని అవినీతి ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఎప్పుడు కూడా మిమ్మల్ని గెలిపించారు. గుర్తుపెట్టి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఈ విషయంపై మీడియా ఇద్దరు వైసీపీ పార్టీ లీడర్స్, ఇద్దరు వైసీపీ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తారు. అదే పార్టీలో వర్గాలకు సంబంధించిన వాయిస్ ఎలా నువ్వు ఎవరికైనా తెలుసుండి, ఇది ఉన్న నిజం. ఇద్దరు కూడా వైసీపీ నాయకులు, ఇద్దరు వైసీపీ కిరాయి గుండాలు. వాళ్ళ మధ్యలో జరిగిన ఇది హత్యాకాండ అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ మేము ఒకటే చెప్తున్నాము, ఇది రాజకీయాలకు సంబంధంగా లేదు. ఇద్దరు రౌడీ షీట్ల మధ్య వచ్చిన గొడవ కాబట్టి అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి జరగకుండా పోలీసు వ్యవస్థ ముందుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆయన ఎదురుస్తున్నాము. ఓటమిని జీర్ణించుకోలేక ఇవాళ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నాము. ఎక్కడో ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తానంటున్నావు. అవన్నీ ఎందుకండి? మీరు అసెంబ్లీకి రండి. రేపు అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీనే పోరాటం చేద్దాం. మీ 11 మంది ఎమ్మెల్యేలతో మీరు అసెంబ్లీలో పోరాటం చేయండి. ఎవరొస్తున్నారు? ఎక్కడో అసెంబ్లీకి రాకుండా ఉండటానికి, దీన్ని ఎగ్గొట్టడానికి మీరు ఢిల్లీ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అంతా తప్పు. మీరు నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటే మీరు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ప్రజల కోసం మీరు తీర్పు ఇవ్వాలి. అనేక రూమర్స్ గంజాయి పైన ఎలాంటి ప్రణాళిక పూర్తి స్థాయిలో గంజాయి ఎలాంటి ఈ 5 ఏళ్లుగా రాష్ట్రం మొత్తం కూడా గంజాయి, గుట్కా, మద్యం మాఫియం అయిపోయింది. మరి ఇటువంటి కార్యక్రమంలో మీరు ఒకసారి చూసారు, విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో 20 లక్షల కోట్ల గంజాయిని పట్టుకోవడం జరిగింది. 20 లక్షల కోట్ల గంజాయి కూడం అంటే మరి ఎంత విచ్చలవిడిగా గంజాయిని తయారు చేస్తారు? గంజాయిని అమ్ముతారు. ఒకసారి ఆలోచన చేయండి. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం దేంట్లో అభివృద్ధి చెందిందంటే గంజాయి, గుట్కా, మద్యం మాఫియాల అభివృద్ధి చెందింది. దీన్ని ఉక్కుపాతంతో మోపుతాము. అదేవిధంగా మేము కొత్తగా ఎస్పీ గారు వచ్చారు. అదేవిధంగా రేపు సిఐలు కూడా వస్తారు కాబట్టి ఎవరైతే గుట్కా, గంజాయి అమ్ముతున్నారో, ఎవరైతే గుట్కా గంజాయి తీసుకున్నారో వాళ్ళ మీద ఉక్కుపాతం మోపుతామని చెప్పి మీడియా తెలియజేస్తున్నాము. ఒకటే లా అండ్ ఆర్డర్ మా చేతిలో తీసుకుంటాము. ఎక్కడ కూడా రౌడీ షీట్లు కానీ, కిరాయి గుండాలు కానీ, గంజాయి గుట్కా అమ్మేవాళ్ళకి ఎవరు బయట తిరగడానికి వీళ్ళే అని చెప్పి మీడియా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి గురు పౌర్ణమి నాడు భక్తులకు కూడా అన్నదానం దాదాపు 20,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా కూడా శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అటు వెనుకొండ జరిగినటువంటి ఘటన పైన కూడా తీవ్ర స్థాయిలో చంద్రవాడ అరవింద్ బాబు విమర్శలు వ్యక్తం చేశారు. ఏదైతే వైసీపీ ఇద్దరు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఘటనని అటు పార్టీ రంగులలో పార్టీ లబ్ధి కోసం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. ఓటమి అంగీకారం చేయకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గత 5 ఏళ్లుగా అనేక గంజాయి మాఫియా నడిపినటువంటి నేపథ్యం దాటిపైన కూడా ఉక్కుపాదం మోపుతాం. రానున్నటువంటి రోజుల్లో ఏదైతే లా అండ్ ఆర్డర్ అరికట్టి రానున్నటువంటి ప్రజలకి న్యాయం చేయడం, అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందని డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు నరసరావుపేట శాసనసభ్యులు చెబుతున్నటువంటి. కెమెరా సుభాష్తో రమేష్, నరసరావుపేట.